సరిగా నిద్రపోకపోతే కానీ, ఇలా కూడా ఏమైనా మెమరీ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ అంటే ఉంటుందా సార్? నిద్రకి, మెమరీకి చాలా దగ్గర సంబంధం ఉంది. హ్మ్. బాగా చదివిన గుర్తుండాలంటే కనుక పడుకోవాలి. ఓకే. పడుకున్న లేచిన తర్వాత వెంటనే చదవాలి. అంటే ఈ సైకిల్ ఇదనమాట. మనకి కంప్యూటర్‌లో ర్యామ్ అని చెప్తారు గదా! హ్మ్. హ్మ్. ఒకసారి ఆఫ్ చేసామంటే ర్యామ్‌లో ఉన్నదంతా కూడా పోతుంది. పోతుంది. అట్లాగే మనకి బ్రెయిన్‌లో మన మెమరీస్ కనుక డీప్‌గా వెళ్ళాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే కనుక మంచి నిద్ర అనేది అవసరం. ఓకే. మంచి నిద్ర కనుక లేకపోతే ఆ మెమరీ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగదు. ఓకే. దానివల్ల వాళ్ళు మర్చిపోవడానికి ఎక్కువ వీలుంటుంది. కాబట్టి ఎవరైనా నైట్ ఔట్ చేసి చదువుతానంటే నేను ఒప్పుకోను. దానివల్ల ఎవరికీ గూడా ఉపయోగం ఉపయోగం లేదు. లేదు. నైట్ ఔట్ చేసి చదివిన వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేరు. వాళ్ళు ఓకే. అనుకుంటారు. వాళ్ళకి భయమేస్తుంటది పడుకుంటే మర్చిపోతానేమో అని. హ్మ్. కానీ నిద్ర మంచి మెమరీకి చాలా చాలా అవసరం. ఓకే. సో, చదువులో ఎంతసేపు మనం టైమ్ స్పెండ్ చేస్తామో, ఎంత కాన్సంట్రేషన్‌గా నేర్చుకుంటామో, అలాగే నిద్రకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అవసరం. ఓకే. కాకపోతే ఈ నిద్ర గురించి ఇంకొక మాట కూడా చెప్తాను. నిద్ర సాధారణంగా 15 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గర నుంచి మనం చూసుకుంటే, మనం సైకిల్స్‌లో నిద్రపోతాం. అంటే పడుకున్న తర్వాత డీప్ స్లీప్ అనేది ఎంతుంటుంది అని మనం గమనిస్తే చాలా తక్కువే ఉంటుంది. మనం 11 గంటలకు పడుకుంటే 12:30 కల్లా మన బాడీ లేవడానికి రెడీగా ఉంటుంది. ఆ టైం అప్పుడు ఎవరైనా పేరు పెట్టి పిలిచినా, లేదా ఏదైనా శబ్దం అక్కడ వినిపించినా వాళ్ళు కళ్ళు తెరుస్తారు. నార్మల్‌గానే ఉంటుంది. ఒకవేళ ఏం శబ్దం వినిపించలేదు, ఎవరు పేరు పెట్టి పిలవలేదు, అప్పుడు బాడీ మళ్ళీ ఇంకొక సైకిల్ వెళ్తుంది. ఓకే. సో, 1 ½ అవర్, 3 అవర్స్, 4 ½ అవర్స్ అలాగే 6 అవర్స్, 7 ½ అవర్స్. ఇలా 1 ½ అవర్‌కి మల్టిపుల్స్ కనుక నిద్రపోతే అప్పుడు వాళ్ళు లేచినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటారు. ఓకే. ఎప్పుడైతే ఈ 1 ½ అవర్ సైకిల్‌ని మధ్యలో బ్రేక్ చేస్తారో హ్మ్. అప్పుడు వాళ్ళకి చాలా ఇరిటేషన్ వస్తుంది. ఓకే. సాధారణంగా ఊరికెళ్ళాలన్నా, లేతే ఎగ్జామ్‌కెళ్ళాలన్నా అలారం పెట్టుకుంటారు. హ్మ్. ఆ అలారం పెట్టుకున్నప్పుడు స్లీప్ సైకిల్ అయిపోయే టైంకి కనుక రింగ్ అయితే పర్ఫెక్ట్. అలా కాకుండా స్లీప్ సైకిల్ మధ్యలో రింగ్ ఈ 1 అయిందనుకోండి, ½ అవర్ గ్యాప్ 1 మధ్యలో. ½ అవర్ గ్యాప్‌లో మధ్యలో కనుక రింగ్ అయితే వాళ్ళు బలవంతాన సౌండ్ వచ్చింది కాబట్టి కళ్ళు తెరుస్తారు. దాంతో వాళ్ళకి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎగ్జామ్‌కెళ్ళే వాళ్ళకి ఆ రోజు తలనొప్పి వచ్చిందంటే ఆ రోజు బెస్ట్ ఇవ్వగలుగుతారా? అవును. లేరు. కాబట్టి స్లీప్ సైకిల్‌ని మనం దృష్టిలో పెట్టుకొని మన అలారంని మనం సెట్ సెట్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. అది చిన్న పిల్లలు 15 సంవత్సరాలకు చిన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎంతసేపు నిద్రపోతే అంతసేపు నిద్రపోనివ్వాలి. అది. పెద్దవాళ్ళైతే వాళ్ళకి గూడా కొంచెం స్లీప్ 1 సైకిల్ ½ అనేది అవర్ సైకిల్ చూసుకోవాలి. 15 ఇయర్స్ బిలో వాళ్ళు మాత్రం నార్మల్‌గా. నార్మల్‌గా వాళ్ళు ఎంతసేపు పడుకుంటే వాళ్ళకి స్లీప్ సైకిల్ అనేది అప్పుడే సెట్ కాదు. అరౌండ్ ఓకే సార్. 15-16 ఇయర్స్ సెట్ అవుతుందన్నమాట.